నమస్తే వెల్కమ్ టు నాయకుడు. ఆత్మకూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు. మేకపాటి గౌతమ్ రెడ్డి అనగానే తెలుస్తుంది ఇది మేకపాటి వారసత్వం అని. మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి తనయుడిగా రాజకీయాల్లోకి రావడం, ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికవడం కూడా చకచకా జరిగిపోయాయి. అయితే ఆత్మకూరు నియోజకవర్గంలో మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున బరిలోకి దిగుతున్నారు. రాజకీయ సమీకరణాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ పార్టీ వైపు ప్రజల అభిష్టం కనబడుతోంది, అసలు ఆత్మకూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఉండి మేకపాటి గౌతమ్ రెడ్డి ఏం చేసుకున్నారు ఆయన అడిగే తెలుసుకుందాం. నమస్తే అండి గౌతమ్ రెడ్డి గారు, ఎలా ఉన్నారు? చాలా ప్రచారంలో బిజీగా ఉన్నట్టున్నారు. ఈసారి ప్రచారం అయితే కొంచెం వేగంగానే జరుగుతూ ఉంది. ఒక కారణం ఏంటంటే మా ఆపోజిట్ తెలుగుదేశం అభ్యర్థి వచ్చి గతంలో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఇక్కడ. అండ్ రెండోది వచ్చి బహుశా బికాస్ జనరల్గా ఇక్కడ టీడీపీ అది గతంలో 4 సంవత్సరాలు కూడా వాళ్ళకి అభ్యర్థి దొరక్క చాలామంది మారారు కూడా. సో ఈసారి ఇంకా ఒక ఇండస్ట్రియలిస్ట్ని తీసుకొని వచ్చారు కాబట్టి ఇంకా ఖచ్చితంగా కొంచెం వేగంగానే జరుగుతాం. మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు కూడా ఒక ఇండస్ట్రియలిస్ట్, అంటే ఇక్కడ సెంటిమెంట్గా ఏమైనా ఉండబోతుందా? ఆత్మకూరు నియోజకవర్గం గురించి చెప్పాలంటే ఇది బేసిక్గా గతంలో నుంచి కూడా ఇది కాంగ్రెస్ నియోజకవర్గం కింద భావించేవాళ్ళు. ఎస్పెషలీ ఆఫ్టర్ డీలిమిటేషన్ 2009 అయిన తర్వాత ఇది ఇంకా వైఎస్ఆర్సీపీ కంచుకోవటం అనొచ్చు. రెండు విధాలుగా నేను ఎందుకు చెప్తున్నానంటే 2004 రాజశేఖర రెడ్డి గారి పరిపాలన తర్వాత చాలామంది ఇక్కడ పేద ప్రజలు ఆయన పెట్టిన పథకాలన్నీ కూడా వాళ్ళకి బాగా అందున్నాయి. సో అందుకని కూడా ఇప్పటికీ వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు గురించి బాగా గుర్తించుకుంటారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు అండ్ రాజశేఖర రెడ్డి గారు కాంబినేషన్ అనేది ఇక్కడ ఒక ముద్ర పడిపోయిన పరిస్థితి ఉంది. రెండోది వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ స్టార్టింగ్ నుంచి కూడా మేకపాటి గారు ఒక పెద్ద దిక్కుగా వస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇక్కడ కలిసి వస్తున్న అంశాలు. 2014లో కూడా అత్యంత మెజారిటీతో మిమ్మల్ని ఇక్కడ ప్రజలు గెలిపించుకోవడం జరిగింది. అంటే అప్పుడు గతంలో అంటే 2014కి ముందున్న సమస్యలు మీరు ఏం ఫోకస్ చేశారు 14లో? అంటే యాక్చువల్గా మేడం ఒక విధంగా చెప్పాలంటే 2014 నుంచి 2019 ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకి వాస్తవంగా చెప్పాలంటే అసలు మాకు రావాల్సిన మర్యాదలు కానీ ఇవ్వాల్సిన కార్యక్రమంలో ఏమైనా బాధ్యతలు కానీ పూర్తిగా తెలుగుదేశం పార్టీ పక్కన పెట్టేశాం. ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తున్నాను, 5 సంవత్సరాలు ఇక్కడ నేను ఒక శాసనసభ్యులుగా ఉండి నాకు ఇవ్వాల్సిన మర్యాద పక్కన పెట్టేసి ఎవరో ఓడిపోయిన ఆయనకి లేకపోతే కొత్తగా ఇన్ఛార్జ్ ఆయనకి ఇస్తూ వచ్చు. అంటే ఇక్కడ బేసిక్ ఏమైందంటే ఇట్ బికమ్ వెరీ వన్ సైడెడ్ సిస్టమ్. అసలు డెమోక్రటిక్ ప్రాసెసే పక్కన పెట్టేశారు. అండ్ రెండోది ఏమైందనంటే మేము ఒకసారి అసెంబ్లీలో కూడా అడగటం జరిగింది ముఖ్యమంత్రి గారిని, ఇట్లా మాకు డెవలప్మెంట్ ఫండ్ మాకు ప్రతి నియోజకవర్గానికి కావాలి కదా అని. సో ఆయన ఏమంటే మీరు అడిగితే కదా నేను ఇచ్చేది అన్నప్పుడు మేము మళ్ళీ ఆయన స్పెషల్ రిక్వెస్ట్ చేసుకొని మా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా రామచంద్రారెడ్డి గారు నాయకత్వం కింద ఆయన వెళ్ళి అడిగాము కూడా ఆయన. అయినప్పటికీ కూడా మాకు ₹1 స్పెషల్ డెవలప్మెంట్ కానీ రావలేదు. ఇన్స్టెడ్ వాళ్ళు ఏం చేశారు, మాకు రావాల్సిన ఫండ్స్ వాళ్ళ ఇన్ఛార్జీలకో లేకపోతే వాళ్ళకుండే ఓడిపోయిన వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా నడిపించారు. సో ఇంకా మాకు ఎస్పెషల్ అంటే ఆత్మకూరు నియోజకవర్గానికి వచ్చేదానికి సో కాంపెన్సేట్ దట్ డెవలప్మెంట్ ఏంటంటే మాకు ఎంపీ గారి నిధులు ఎట్టా వచ్చున్నాయి. దాంతోపాటు మా ప్రైవేట్ ఫౌండేషన్స్ ద్వారా మేము ఫోకస్ చేసినంత ఏంటంటే ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఇస్ వెరీ స్కేసిటీ అనమాట, మెట్ట ప్రాంతం. అండ్ ఆల్సో మా గ్రౌండ్ వాటర్ టేబుల్ తగ్గుతూ పోతుంది. సో దీనివల్ల వాట్ వీ హెవ్ డన్ ఇస్ దట్ వీ ఫోకస్డ్ ఆన్ డ్రింకింగ్ వాటర్ అనమాట. దాదాపు 50-60 ప్లాంట్స్ స్థాపించాం. బట్ ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం రాలేదా మీకు? నథింగ్ ఒక్క యాక్చువల్లీ ఇదంతా పూర్తిగా మా సొంత నిధులతోనూ లేకపోతే ఎంపీ గారు మా తండ్రి గారు అప్పుడు ఎంపీగా ఉన్నారు కాబట్టి సో హీస్ ఫౌండేషన్ హీస్ ఫండ్స్ వర్ రిక్వైర్డ్ అనమాట. సో ఈ రెండు వాజ్ వన్ వీ వర్ ఏబుల్ టు కాంపెన్సేట్ అట్లీస్ట్ మినిమం డెవలప్మెంట్ రిక్వైర్మెంట్స్ అనేది. బట్ మెజారిటీ మేము చూసేది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఒక శాసనసభలుగా వాళ్ళకి గవర్నమెంట్ పెట్టుకున్న పథకాలు అందరికి అందేటట్టుగా ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేశారంటే మధ్యలో జన్మభూమి కమిటీ మెంబర్స్ అని పెట్టి కేవలం ఎట్టుందనంటే దే సైడ్ లైన్ ద కంప్లీట్ డెమోక్రటిక్ ప్రాసెస్ పక్కన పెట్టేసి వీళ్ళు ఒక క్వాజీ గవర్నమెంట్ లాగా
వీళ్ళు ఈ జన్మభూమి కమిటీ మెంబర్స్ అని పెడుతూ వాళ్ళ ద్వారా అంటే వాళ్ళకి ఇష్టం వచ్చి వాళ్ళకే ఇచ్చేటట్టుగా. సో దానివల్ల ఏమైందంటే ప్రజల్లో ఇది దట్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వ్యతిరేకత రావటం అనమాట ఈ జన్మభూమి కమిటీ. అయితే గౌతమ్ రెడ్డి గారు, ఈ జన్మభూమి కమిటీలు అనేది ఈ ఎన్నికల ముందు చాలా హైలైట్ అవుతూ వస్తుంది. నిజంగానే వైసీపీ పార్టీ జన్మభూమి కమిటీల వల్ల పార్టీ నేతలు కానివ్వండి, పార్టీ క్యాడర్ కానివ్వండి ఇబ్బందులు పడే పరిస్థితి కనబడిందా? అఫ్కోర్స్ అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇప్పుడు నేను ఉదాహరణకు చెప్తున్నాను. ఇప్పుడు పెన్షన్లు ఇవ్వాలి. ఈ జన్మభూమి కమిటీ మెంబర్స్ ఎస్ అంటేనే అంటే అంటే ఈవెన్ ఎలిజిబుల్ పర్సన్స్ కూడా వీళ్ళు ఎస్ అంటేనే అది వచ్చేది అనమాట. కొన్నిసార్లు మేము రావాల్సిన వాళ్ళకి పక్కన పెట్టేస్తే కేవలం వాళ్ళు ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఓటర్సో లేకపోతే వైఎస్ఆర్సీపీ అభిమానులని అనుకున్నప్పుడు వాళ్ళు పక్కన పెట్టేసేవాళ్ళు. ఇలాంటివి మేము ఢిల్లీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారి దగ్గరికి తీసుకోపోతే ఒక కలెక్టర్ గారు అంటే పేరు ఎందుకు చెప్పటం, ఆయన నిజంగా మేము చేతగానే ఉన్నామండి, ఈ జన్మభూమి మేమేం చేయలేము, ఇక్కడ రూల్స్ లేవు, రెగ్యులేషన్స్. అధికారాలన్నీ ఒక రకంగా ఆ చేతుల్లో ఇట్ వాస్ కంప్లీట్లీ క్వాజీ గవర్నమెంట్ అన్నాను కదా మేడం. ఒక విధంగా చెప్పాలంటే ఈ 5 సంవత్సరాలు మేము ఒకవేళ మేము ఎక్కడైనా కార్యకర్తలు ఊరికి పోవాలంటే, ఒక శాసనసభ్యులుగా పోవాలంటే మేము ఆ ఊరికి వెళ్ళామనుకోండి, ఎవరైనా మా కార్యకర్తలు లేకపోతే అభిమానుల దగ్గరకు వచ్చి ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తే మరుసటి రోజు వాళ్ళు పెన్షన్లు తీసేయటం, ఒక విధంగా బ్లాక్ మెయిలింగ్ అనమాట ఇది. 5 సంవత్సరాలు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళని అసలు వాళ్ళ నియోజకవర్గం అంటే అభ్యర్థులు కానీ లేకపోతే శాసనసభ్యులు కానీ ఏ విధంగా కూడా ప్రజలు వాళ్ళ దగ్గర అందుబాటులో రాకూడదు. సో ఈ ఒక విధంగా ఏంటంటే బ్లాక్ మెయిలింగ్ ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చారు. సో వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు వాళ్ళకి ఈ జన్మభూమి కమిటీ మెంబర్సే దే ఆర్ ద రీజన్స్ ఫర్ దిస్ తెలుగుదేశం డౌన్ఫాల్. ఈ 5 ఏళ్ళు కూడా ఒక టగ్ ఆఫ్ వార్గా ఉండేదా పరిస్థితి అంతా? ప్రతిరోజు మాకు. కాకపోతే ఒకటి ఏంటంటే ఇక్కడ నేను ఎక్కువ తీసుకున్నానంటే గొడవలు అవుతాయి తప్ప ఇంకేం జరిగేదేమి. అందుకని నేనే కొన్నిసార్లు ఒక స్టెప్ వెనకేసేవాడిని. నేను అవసరం అంటే సరే వాళ్ళ అధికారులు చెప్పేవాడిని, ఫాలో ద రూల్స్ అని చెప్పేవాడిని, కానీ తప్ప. రైట్. అంటే గౌతమ్ గారు, పరిస్థితులు లేదంటే ఇవన్నీ ఒకసారి పక్కన పెడితే సమస్యలు అయితే తీవ్రంగా ఉన్నాయి కదా, అందులో ప్రజలు ఉన్నారు, ఏ పార్టీ వాళ్ళు అనేది పక్కన పెడితే. ముఖ్యంగా మీరు ఇంతకుముందు అన్నట్లుగానే త్రాగునీరు సమస్య, సాగునీరు సమస్య. అయితే సోమశిల ప్రాజెక్టు పక్కనే ఉంది, నేతలందరూ శంకుస్థాపన చేశారు, వెళుతున్నారు, ఇక్కడే ఉంది కానీ ఇక్కడ వాటర్ రాని పరిస్థితి. ఇప్పుడు అది మీరు అన్న క్వైట్ రైట్ క్వశ్చన్ అడిగారు లక్ష్మి. సో ద ఫండమెంటల్ ఫ్యాక్ట్ ఏంటంటే సోమశిల ప్రాజెక్ట్ వచ్చి మా నియోజకవర్గంలో ఉంది. సరే మేము అధికారంలో లేవు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న వ్యక్తులు కానీ లీడర్స్ కానీ ఈ 5 సంవత్సరాలు ఈ ఆత్మకూరు నియోజకవర్గానికి రావాల్సిన నీళ్ళు ఎందుకు రానిలేదు. మీకు ఒకటి తమాషా ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఉండే ప్రాజెక్టు గత 3 సంవత్సరాల నుంచి ఈ చుట్టుపక్కల వాళ్ళకేమో మెట్ట ప్రాంతం రైతులకైతే నీళ్ళు అయితే ఇవ్వలేదు, కానీ సర్వేపల్లి ఆఖరాకి తిరుపతికి కూడా తీసుకోబెళ్ళారు. ఒక విధంగా ఈ రోజుకి ఇప్పటికీ కూడా కండలే మన కందుకూరు కానీ అదేంది మన రోలపాడు ప్రాజెక్ట్ అదే నీళ్ళ వాళ్ళు ఇచ్చిన కారణం ఏంది, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అని అడిగారు, కానీ తీసుకుపోయే నీళ్ళు ఏమో మాత్రం ఫర్ ఆల్ ద ఫీల్డ్స్కి అనమాట. అంటే ఇది ఎంత కేవలం ఏంటంటే వాళ్ళ నియోజకవర్గాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళ కోసమే డైవర్ట్ చేసిన వాటరే, కానీ యాక్చువల్గా ఫండమెంటల్స్గా రావాల్సిన వాటర్ ఫస్ట్ యాక్చువల్గా మీకు యాజ్ పర్ సుప్రీంకోర్టు రూలింగ్స్ ప్రకారం ఎక్కడ ప్రాజెక్ట్ స్టాపిస్తో ఫస్ట్ రైట్ ఆఫ్ యూజ్ వాళ్ళకి వస్తుంది అనమాట. ఫస్ట్ యూజబిలిటీ ఆఫ్ వాటర్ వాళ్ళకి రావాలి, తర్వాత లోవర్ రిపేటరింగ్ సైట్స్ వస్తాయి. ఇవన్నీ పక్కన పెట్టేసి నేను అదే అడిగేది. ఈ ప్రాజెక్ట్ మీద ఎంపీగా రాజమోహన్ రెడ్డి గారు ఎంతవరకు మాట్లాడారు? మేము ఐఓబి మీటింగ్స్లో గత 5 సంవత్సరాల నుంచి కూడా మేము ఆల్వేస్ ఇది పాయింట్అవుట్ చేస్తూ వచ్చేవాళ్ళం, ఇది ఫస్ట్ రైట్ ఆఫ్ యూజ్ మాకు రావాలని. అంటే ఆయన వచ్చి 7 నియోజకవర్గాలు కాబట్టి హస్ టు బ్యాలెన్స్ అవుట్. కాబట్టి ఒకటి ఏమైందంటే ఈ మధ్య వీళ్ళకి వన్ ఆఫ్ ద రీజన్స్ ఈ పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ హెడ్ రెగ్యులేటర్ అక్కడ ఏది ఉందో యాక్చువల్గా దానివల్ల ఏంటంటే మధ్యలో వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ చేస్తుంటే మనకి వాటర్ ఫ్లో ఫ్రమ్ నాగార్జున సాగర్ డ్యామ్ ఎక్కువ తీసుకునే ఆపర్చునిటీ ఉండేదన్నమాట. కానీ అదేంటంటే వీళ్ళు ల్యాండ్ అక్విజిషన్ చేయక అందుకని వీఆర్ ఏబుల్ టు టేక్ ఓన్లీ ట్రికల్ ఆఫ్ వాటర్. సో దానికోసం ఎన్నోసార్లు ఆయన పోరాటం చేయడం జరిగింది. మేమైతే మాత్రం మా నియోజకవర్గం వరకు మా రైతుల కోసం అయితే మేము పోరాటాలు చేసామే, కానీ ఒక అంటే ఇప్పుడు వినేవాళ్ళు ఉంటే పర్వాలేదు, కానీ వినకుండా పక్కన ఉన్నప్పుడు ఎన్ని పోరాటాలు చేసినా కూడా ఇంకా జస్ట్ జనరల్గా. అంటే నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గం అంటే ఇది రెండు ఒక రకంగా రాయలసీమకి అండ్ దీనికి ఒక బార్డర్ కాబట్టి ఒక అన్నపూర్ణగా ఉంటూ వచ్చిన నియోజకవర్గం ఇది, కానీ అది పూర్తిగా ఇప్పుడు వ్యవసాయంలో ఒక అడుగు వెనక్కబడిపోయిందని. యాక్చువల్గా మేడం ఇక్కడ నుండి ఆత్మకూరు నియోజకవర్గం చూసుకుంటే 4 మర్రిపాడు, ఏఎస్పేట, పార్ట్ ఆఫ్ అనంతసాగరం అండ్ చేజర్ల ఇవన్నీ మెట్ట ప్రాంతాలు. యాక్చువల్గా మీకు ఒక విధంగా చెప్పేది అన్నపూర్ణ అనేది ఒక్కసారి ఓన్లీ మన సంగం మండలం వరకే.
పార్ట్ ఆఫ్ సో ఎక్కువ కూడా ఇది మెట్ట ప్రాంతం అనమాట. సో మెట్ట ప్రాంతం బికాజ్ వాటర్ ఇస్ వెరీ బ్యాడ్ కండిషన్ హియర్. సో బేసిక్గా ఇక్కడ ఏంటంటే బేసిక్ గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల వాటర్ యూజబిలిటీ బాగా ఎఫిషియెంట్గా చేయలేకపోయారు. సో అందుకని ఈరోజు రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే మేజర్ ప్రాబ్లం ఇక్కడ తాగునీరు అంటారు, తాగునీరు సాగునీరు. అండ్ దీనికి అయితే అసలు అసెంబ్లీలోనే ఫైటింగ్ చేయకుండా అసెంబ్లీలోనే ఉండకుండా వైసీపీ బయటకు వెళితే ఏ నియోజకవర్గానికైనా మేమేం చేయాలి, కావాలంటే వాళ్ళు అడగాలి కదా అనేది టీడీపీ నుంచి వస్తున్న ఆరోపణ. దీనికి మీరేం సమాధానం? మేము ఒకటే చెప్తున్నాం, దీనికి ఒకటే అడుగుతున్నాం. వాళ్ళు ఒకటి చెప్పేటప్పుడు అది కూడా పాటించాలి. ఇప్పుడు నేను రూల్స్ మీరు పోరాటం చేయాలి కదా అన్నప్పుడు మీరు కూడా మాకు అవకాశం ఇవ్వాలి. ఈరోజు మా 23 ఎమ్మెల్యేలని శాసనసభను తీసుకొని మీరు వాళ్ళ చేత రాజీనామా చేయకుండా వాళ్ళకి మళ్ళా మంత్రి పదవులు కట్టబెట్టి అసలు తమాషా ఏంటంటే ఒక గవర్నర్ హీ హాజ్ బ్రోకన్ ఒక విధంగా చెప్పాలంటే ఓత్ ఆఫ్ సీక్రసీ. అవతల పార్టీలో ఉండే వ్యక్తిని ఈ పార్టీలో తీసుకొని ఓత్ ఆఫ్ సీక్రసీ ఇంప్లిమెంట్ చేయించారు. అసలు వాస్తవంగా చెప్పాలంటే దే బ్రోకన్ ఆల్ ద రూల్స్. సో అలాంటి రూల్స్ వ్యతిరేకంగా ఉండే గవర్నమెంట్కి మేము చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే. ఇప్పుడు మేము అక్కడ పోయి పోరాటం చేయాలనుకుంటున్నాం. ఇందాకే చెప్పాను కదా, పోరాటం అన్నప్పుడు ఏంది, ఇప్పుడు న్యాయస్థానం పోయినప్పుడు వీఆర్ ఎక్స్పెక్టింగ్ జస్టిస్. ఎవరైనా సరే ఎక్కడికి పోయినా ఇఫ్ దెర్ ఇస్ అ రూల్ ఆఫ్ జస్టిస్ ఉన్నప్పుడు మేము పోరాటం అనేది ఉంటుంది. మా వాయిస్ మేము వినిపిస్తాం. వాయిసే వినకుండా మీరేం చెప్పినా మేము పక్కనే మాదే కరెక్ట్ అనేవాళ్ళు. ఇందుకు పోయి మా పోరాటం చేసినా కూడా వేస్ట్ అని మేము ప్రజల్లోకి వెళ్ళాం. మా నాయకుడు అందుకే మేము మా చట్టస్థానం మై కోర్టెస్ పీపుల్ అని చెప్పి ఆయన పాదయాత్ర మొదలుపెట్టారు. టుడే ద కోర్ట్ ఆఫ్ పీపుల్ విల్ డిసైడ్ హూ ఇస్ గోయింగ్ టు బి ద విన్నర్ అని. సో అంటే అక్కడ ఫైట్ చేసేదానికంటే ఇక్కడ ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాం మేము. ఓకే అండి. దీంతో పాటుగా అంటే ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా సరే సంక్షేమ పథకాలు ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు అన్ని నియోజకవర్గాలకు వర్తించాలి కూడా. అవును. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చెప్తున్న 4-5 పథకాలు ఏవైతే ఉన్నాయో మేజర్గా టీడీపీ భావిస్తున్న పథకాలు అవి మీ నియోజకవర్గంలో ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతున్నాయి? ఇప్పుడు మాకు వీళ్ళు పసుపు కుంకుమ అని ఈ మధ్య స్టార్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, ఆయన 2014 ఎన్నికల ముందర బేషరతుగా నేను పూర్తి రుణమాఫీ చేస్తానని. దట్ ఈస్ ద స్టేట్మెంట్. వాట్ ఈస్ ద రియాలిటీ? ఈరోజు ఉదాహరణ ఒక ఊర్లో తీసుకుంటే యావరేజ్ నేను చెప్తున్నా 13 గ్రూప్స్ ఉన్నాయి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. వాళ్ళకి అందించింది హెల్ప్ ఈ 5 years వచ్చి 13 లక్షల నుంచి 15 లక్షల వరకే వాళ్ళకి అందింది. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ లోన్ వేవర్ ఆఫ్. బట్ యాక్చువల్ లోన్స్ ఎన్ని ఉన్నాయి? 90 lakhs లోన్స్ ఉన్నాయి. ఆయన చెప్పింది ఏంటి, నేను ఈ 90 lakhs లోన్స్ నేను రుణమాఫీ చేస్తున్నాడు. నేను 13 lakhs ఇస్తానని చెప్పలేదు. అంటే మీరు అర్థం చేసుకుని యాక్చువల్ లోన్స్ ఆయన చెప్పింది ఏంటంటే నేను 90 లక్షలు నేను రుణమాఫీ చేస్తాను అన్నాడు. కానీ ఇచ్చింది 13 లక్షలే. సో చెప్పింది ఒకటి చేసేది ఒకటి. మీద గందరగోళం ఉందంటారా? అంటే మేడం ఇప్పుడు మేము ప్రజల్లోకి ఎంత తీసుకోపోవాలి అంటే మేము ఒక విధంగా చెప్పాలి, ఎన్లైట్మెంట్ చేయాలి ప్రజలకి. ఈరోజు ప్రజలందరూ కూడా ఏంటంటే 13 లక్షలు ఇచ్చారే అనుకుంటున్నారు, కానీ ఇచ్చిన మాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రాజశేఖర్ రెడ్డి గారు అంటే జనరల్గా పబ్లిక్ లైఫ్లో ఉండే ఏ నాయకుడైనా సరే మాట అనేది చాలా విలువైన ఉంది. ఈరోజు చాలామంది మేము చూస్తుంటాం కదా, జస్ట్ ఇన్ ద పబ్లిక్ లైఫ్లో మాట ఇచ్చి తప్పేవాళ్ళు ప్రజలు మళ్ళా వాళ్ళకి సపోర్ట్ అనేది ఉండదు. రైట్. ఇప్పుడు మీరు వెళ్తున్నారు కదా, పోనీ రుణమాఫీ గురించి కానివ్వండి, పసుపు కుంకుమ, ఈ పథకాల గురించి అసలు ఎవరైనా మాట్లాడుతున్నారా? ఏమంటున్నారు ప్రజలందరూ కూడా? మేడం ఈరోజు అందరికీ వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఇది కేవలం ఎలక్షన్ జిమ్మిక్కే. ఇప్పుడు 1000 రూపాయలది 2000 పెంచారు ఆయన. 2000 మరి సంవత్సరం కింద పెంచవచ్చు కదా. కేవలం మేము ప్రకటించిన తర్వాత నేను ఆయనకు అది కూడా ఎలక్షన్స్కి 2 నెలల ముందర ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఏంటంటే ఇది కేవలం ఒక ఎలక్షన్ జిమ్మిక్కే. దానివల్ల దీనికి ప్రజలు సో అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక అవకాశం జగన్ గారికి కూడా ఇస్తాము, జగన్ అనికి ఇస్తాం అనేది మాత్రం ప్రతి మనసులో అయితే ఉంది ఈరోజు. రైట్. నవరత్నాలు అనేది మరి మీ పార్టీ మేనిఫెస్టో. మీ నియోజకవర్గానికి మీరు ఏమైనా మేనిఫెస్టో పెట్టుకున్నారా? ఏం చేయాలని? అంటే నా మేనిఫెస్టో పర్సనల్ మేనిఫెస్టో మేడం. ఈరోజు యాక్చువల్గా ఇక్కడ సమగ్ర సోమశిల ప్రాజెక్టు 2009లో రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా ఫాదరు ఇక్కడ కాంగ్రెస్ తరఫున ఎంపీ క్యాండిడేట్గా ఉన్నప్పుడు
వాళ్ళు రాజశేఖర్ గారు అడగటం జరిగింది, ఈ విధంగా మాది మెట్ట ప్రాంతం, మాకు ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎస్పెషలీ ఈ మరిపాడు మనకు. సో ఆయన ఆ రోజు ప్రామిస్ చేశారు హై లిఫ్ట్ కెనాల్ అని. హై లిఫ్ట్ కెనాల్ ప్రాజెక్ట్ ఈరోజు లిఫ్ట్ అది ప్రాజెక్ట్ అవార్డ్ అయి ఉంది, కానీ ఇప్పుడు దాకా కంప్లీట్ కాలేదు. కానీ అది కంప్లీట్ అయితే ఈ మెట్ట ప్రాంతానికి అంతా కూడా నీళ్ళు వస్తాయి. సో పూర్తిగా ఫస్ట్ వచ్చి ఆ ఫోకస్ చేసుకుంటున్నాను. రెండోది వచ్చి సోమశిల ప్రాజెక్ట్లో మనకి ల్యాండ్ ఎక్విజిషన్ ఈ మధ్యన సుప్రీంకోర్టు క్లియర్ చేసింది కాబట్టి అడిషనల్ 8 TMC స్టోరేజ్ పెరిగే అవకాశం ఉంది. సో ఆ 8 TMC వాటర్ ఫస్ట్ కేటాయింపులో వాట్ ఎవర్ ఇస్ దేర్ మా నియోజకవర్గం ఇచ్చేటట్టుగా పోరాటం చేయాలనేది ఒకటి. రెండోది వచ్చి చివరి ఆయకట్టు వరకు నీళ్ళు అందించే ప్రయత్నం చేయాలనుకుంటున్నాం. అండ్ దిస్ క్యాన్ బి పాసిబుల్ ఇఫ్ జగన్మోహన్ రెడ్డి బికమ్స్ ద సీఎం. అది గౌతమ్ రెడ్డి గారి పర్సనల్ మేనిఫెస్టో. That's my personal manifesto. ఇక్కడ సాగునీరు తాగునీరు అనేది ఐ వాంట్ టు ఇన్ ద నెక్స్ట్ 5 years ఇస్ మై టార్గెట్. ఓకే అండి. అదేవిధంగా రాజకీయ సమీకరణల విషయానికి వస్తే ఏ పార్టీ ప్రత్యర్థి పార్టీ అనుకుంటున్నారు? ఎందుకంటే మేకపాటి అనేటప్పటికి నెల్లూరు రాజకీయాల్లో ఇది ఏదైనా వన్ సైడ్ వార్గా అయిపోద్దేమో అనేది కూడా ఉంది. బట్ ఈసారి ఏమైనా బలంగా కనబడుతోందా ప్రత్యర్థి? ఇక్కడ బేసిక్గా చెప్పాలంటే ఈ నియోజకవర్గంలో టీడీపీ ఈజ్ నాట్ టీడీపీ కాన్స్టిట్యున్సీ. అంటే ఇప్పుడు జనరల్గా చాలామంది చెప్తుంటారు ఏంటంటే వెదర్ ఇట్ ఇస్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ టీడీపీ బ్యాస్టియన్ అని. ఇది వైఎస్ఆర్సీపీ బ్యాస్టియన్. సో ఒక విధంగా చెప్పాలంటే నాయిస్ శబ్దాలు అయితే ఉంటాయి కానీ బట్ ఐ డోంట్ థింక్ ఫైనల్లీ ద రిజల్ట్ విల్ బి ఇన్ వైఎస్ఆర్సీపీస్ ఫేవర్. ఓకే, ఇక్కడ నాయిస్ లేదంటున్నారు, కానీ జనసేన అనేది ఒక సైలెంట్ ఓటింగ్ అనేది జరిగిపోతుంది, ఓట్లను చీల్చే అవకాశాలు కూడా ఉన్నాయంటే. ఎందుకంటే ఇక్కడ బీసీ కమ్యూనిటీ కూడా ఒక రకంగా ఎక్కువగా ఉంది, అంటే కాపు బలిజ ఇవన్నీ కూడా. ఇప్పుడు అదే లక్ష్మి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీసీ కనుక్కుంటే వాస్తవానికి చెప్పాలంటే మేము పెట్టబోతున్న పథకాలు ఆర్ వాట్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ అనేది I think in the history of country nobody has done it. Who's going to do it? బీసీ కార్పొరేషన్ అనేది మేము స్థాపించబోతున్నాం. ఇదే చంద్రబాబు నాయుడు గారు మేము బీసీ కార్పొరేషన్ స్థాపిస్తాను, బ్యాంక్ పెడతాను ఏనని, కానీ ఏం చేశారు? ఆల్రెడీ 5% కూడా ఇప్పుడు వాళ్ళకి సంబంధించి ఇది ఇష్యూ ఏంటంటే చెప్పటం ఒకటి, ఇంప్లిమెంటేషన్ రేపు. ఇక్కడ నేను చాలామంది ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ చంద్రబాబు నాయుడు గారు అండ్ గతంలో రాజశేఖర్ రెడ్డి గారు, ఆయన చెప్పింది ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ చెప్తారే కానీ ఇంప్లిమెంట్ చేయరు. జనరల్గా పబ్లిక్ లైఫ్లో ఉండేవాళ్ళు వాళ్ళకి ఏంటంటే లార్జర్ మీడియాకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, చెప్తాను నేను ఏదో చేస్తున్నానని, అయితే ఇంప్లిమెంట్ అయితే జరగదు. ఇంప్లిమెంట్ చేయాలంటే దానికి ధైర్యం ఉండాలి. సో ఈరోజు నేను చెప్పేది ఏంటంటే వీళ్ళకి చాలామందికి కూడా మా నియోజకవర్గంలో ఐఎమ్ జస్ట్ టెలింగ్ ఫైనల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద వే జగన్మోహన్ రెడ్డి ఒక నమ్మకం అయితే వచ్చింది జగన్మోహన్ రెడ్డి మీద, ఆయన చెప్పిన మాట మీద నిలబడతాడనేది. అందువల్లే ఈరోజు పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ హిమ్, డిమాండింగ్ ఫర్ హిస్ థింగ్. జనసేన గురించి మనం జనసేన యాక్చువల్లీ జనసేన ఒక విధంగా చెప్పాలంటే మా జిల్లాలో అంత ప్రభావితం ఏమి లేదు మేడం. యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ అంటే మీరు గౌతమ్ రెడ్డి గారికి ఏమనిపిస్తుంది అసలు జనసేన పార్టీ విధి విధానాలు చూస్తుంటే? ఇప్పుడు ఒకటి అంటే జనసేన గురించి మాట్లాడాలంటే ఇట్ ఈస్ జస్ట్ అన్ ఆపర్చునిస్టిక్ పార్టీ. ఒక విధంగా ప్రజలకు నిజంగానే ప్రజల కోసం వచ్చిన పార్టీ కాదు. ఈయన కేవలం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తొత్తుగా వచ్చిన పార్టీ ఇది. వాస్తవంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో అతను గతం 5 సంవత్సరాల క్రితం ఆయనకి ఆ రోజు పార్టీ సపోర్ట్ చేశారు. ఈ 5 సంవత్సరాలు ఆయన ఎక్కడ పోరాటం చేశాడు? అమరావతి ఒక సైడ్ అంటారు, ఒకటి ఎత్తుకుంటాడు మర్చిపోతాడు, ఇంకోటి దగ్గర పోతాడు, ఇంకోటి ఎత్తుకుంటాడు, అది మర్చిపోతాడు. ఏది పూర్తి చేసిందైతే లేదు జనసేన పార్టీ. సో అందుకని ఆ పర్పత్ లేదు, ప్లస్ ఆ హోదా కూడా లేదు ఆ పార్టీకి. ఒకనొక దశలో వైసీపీ అండ్ జనసేన కలవబోతున్నాయి అని వచ్చింది, బట్ ఆ తర్వాత ఇప్పుడు జనసేన తీవ్రంగా వైసీపీని ఆరోపిస్తోంది. అదే చెప్పాను కదా మేడం, అది అది జనసేన ఇస్ బేసిక్లీ టీడీపీ పార్టీ, అదే ప్రాక్సీ టీడీపీ పార్టీ. వైసీపీ వెనక కూడా ఒక టీఆర్ఎస్, ఒక మోడీ ఉన్నారని కూడా టీడీపీ. అంటే ఇప్పుడు ఆయన మమతా బెనర్జీతో పెట్టుకుంటున్నాడు, మరి ఫరూక్ అబ్దుల్లా వచ్చి ఆరోపణలు చేశాడు. స్ట్రాటజీగా అంటే మేము పెట్టుకోకపోయినా వాళ్ళు ఆరోపించారే కానీ మేము ఏ రోజు కూడా టీఆర్ఎస్ కానీ మేము కానీ కామన్ స్టేజ్ షేర్ చేసింది లేదు. ఈ జస్ట్ ఊహాగానాలే తప్ప. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఫరూక్ అబ్దుల్లా చూడు ఎంత అంటే ఒక వ్యక్తి ఒక ఎక్సీ చీఫ్ మినిస్టర్గా ఆ మాట మాట్లాడటంలో అసలు ఎంత ఇట్ జస్ట్ బిలో ద గ్రౌండ్ అనమాట. ఆయన వచ్చి ఆ విధంగా చెప్పటం అంటే ఈయన మమతా బెనర్జీ గారిని తీసుకురావటం ఆర్ లెటర్స్ ఏదో ఆయన మన ఢిల్లీ కేజ్రీవాల్ గారిని తీసుకురావటం అంటే ఆయన అప్పుడు పెట్టుకున్నప్పుడు ఇక్కడ మేము అసలు కూడా మాట్లాడలేదు, ఒక కామన్ స్టేజ్ కూడా షేర్ చేయలేదు, వీళ్ళే జస్ట్ పుట్టిస్తున్నారనమాట. సో ఏదేమైనా సరే జగన్మోహన్ గారు చాలా స్పష్టంగా ఉన్నారు, పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ మై ఫస్ట్ రైట్ అని.
దానికోసం నేను పోరాటం చేస్తాను, కానీ దానికోసం ఎవరితోనైనా నేను పొత్తు పెట్టుకుంటా అంటున్నారు. కానీ నేను కాకపోతే ఈ లాలుల్చి ఊరికి మీలాగా బ్యాక్గ్రౌండ్ చేసుకుని అని చెప్తున్నాను. అంటే వైసీపీకి బిహైండ్ ఏ పార్టీ లేదంటారా? పీపుల్ ఆర్ హియర్ ఫర్ వైసీపీ. ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ బిహైండ్ వైసీపీ. దట్ ఈస్ అవర్ ఓన్లీ స్ట్రెంగ్త్. ఓకే, అలాగే గౌతమ్ రెడ్డి గారు, ఒక స్ట్రైట్ క్వశ్చన్. మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు కలుపుకున్నంత కలగొలుపుగా ఇక్కడ జనాల్ని లేదంటే క్యాడర్ని గౌతమ్ రెడ్డి కలుపుకోగలుగుతున్నారా? యాక్చువల్గా ఒక విధంగా చెప్పాలంటే మేడం, ఐఎమ్ మోర్ ఫ్రెండ్లియర్ దెన్ మై ఫాదర్. సో ఐ థింక్ అది యాక్చువల్గా మీరు చూస్తే ఐఎమ్ 40 years ఆఫ్ మై లైఫ్. నేను ఏ రోజు కూడా మేము అంటే అబ్రాడే స్టడీ చేస్తున్నాం. తర్వాత మా బిజినెస్ కూడా ఐ వాజ్ లుకింగ్ ఆఫ్టర్ అబ్రాడ్. ఏ రోజు కూడా ఈ పల్లి వాతావరణం కానీ పల్లెల్లో కూర్చి ఉంటాం కానీ ఏ రోజు కూడా అసలు మా సొంత ఊరికి రాణపల్లికి ఆ 40 సంవత్సరాల్లో బహుశా నేను రావటం 3-4 సార్లు వచ్చి ఉంటాను అంతే. ఈరోజు ఆ లైఫ్ స్టైల్ నుంచి ఈ లైఫ్ స్టైల్కి మార్చి ఈరోజు నేను ఇష్టపడుతున్నానంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి. ఐఎమ్ హియర్ ఫుల్ ఫ్లెష్డ్గా ఇక్కడ ఉన్నాను. ప్రజా జీవితంలో కంటిన్యూ కావాలనుకుంటున్నాను. కాబట్టి అందుకని నాకు ఇక్కడ ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకునేదానికి ఇక్కడ నేను గ్రామంలో నివసిస్తూ నెల్లూరులో ఉంటూ తర్వాత బేసిక్గా చూసేదంటే వాళ్ళకి అందుబాటులో రేపు మమేకం అయ్యి వాళ్ళ సమస్యలు పూర్తి క్లియర్ చేయాలని. అంటే యువ నాయకులుగా ఉండడం, అంటే మీ జనరేషన్ అంతా కూడా మీకు దగ్గరగా ఉండొచ్చు, వాళ్ళ సమస్యలు మీతో డిస్కస్ చేయొచ్చు. ఒకవేళ మేకపాటి గారి తరం చూసుకుంటే అది ఏమన్నా గ్యాప్ ఉంటుందా? దాన్ని ఫుల్ఫిల్ చేసుకోగలగాలంటే ఏం చేయాలంటారు? ఐ థింక్ ఈచ్ పర్సన్ హ్యాస్ హిస్ డైనామిక్స్. ఐ థింక్ మై స్ట్రెంగ్స్ ఆర్ ఇన్ పార్ట్నరింగ్ అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఐ కెన్ బిల్డ్ రిలేషన్షిప్స్ ఫాస్టర్. సో అందుకని ఏమవుతుందంటే చాలామంది అంటే మీరు అన్నారు కదా యంగ్ పొలిటీషియన్స్ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలంటే యూ షుడ్ గెట్ ట్రాప్డ్ ఇన్ దిస్ వాట్ యు సే దట్ ఓల్డ్ స్కూల్ అనమాట. చాలా వరకు ఏమవుతుందని అంటే దే విల్ ట్రై టు సైడ్ లైన్ యూ ఫ్రమ్ యువర్ మెయిన్ ట్రాక్. ఉదాహరణకి చాలా దగ్గరలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమలో కావచ్చు, ఇంకా మిగతా దగ్గరలో కావచ్చు, ఈ ఫ్యాక్షన్స్ అనేది కంటిన్యూ ఉంటానే ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే ఆ ఫాలోవర్స్ దీన్ని ప్రోత్సహిస్తారు అనమాట మిమ్మల్ని అట్టే కంటిన్యూ కామని. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ దట్ యూ టేక్ యువర్ పాత్ అని. యూ హ్యావ్ టు బీ మిడిల్ పాత్ ఫాలో కావాలని. ఇక్కడ మాకు వచ్చే తలకే బేసిక్గా మేము చూసేది ఏంటంటే యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ లుకింగ్ ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ డెవలపింగ్ పార్ట్నర్షిప్ స్కిల్స్. అండ్ రెండోది ఏంటంటే దీనివల్ల ఏంటంటే ప్రజలు దే విల్ బి మోర్ హ్యాపీయర్. అండ్ గొడవలు పెట్టడం, లేకపోతే సమస్యలు తీసుకురావటం, లేకపోతే నా వర్గం వాళ్ళకి చేయటం అనేది ఐ డోంట్ టెండ్ టు ఫాలో దోస్ థింగ్స్. 2014లో మీ క్వాలిఫికేషన్ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు అబ్బాయి. బట్ 2019లో మీ క్వాలిఫికేషన్ ఏంటి? ఐ థింక్ మై క్వాలిఫికేషన్ 2019 విల్ బీ ఐ థింక్ ద పీపుల్ ఆఫ్ ఆత్మకూరు విల్ హ్యావ్ టు డిసైడ్ ఇట్. బట్ కానీ ఒకటైతే నేను చెప్పాను, ఐ థింక్ ఐఎమ్ మోర్ బెటర్ పర్సన్ టు అడ్మినిస్టర్ దిస్ కాన్స్టిట్యున్సీ ఇన్ 2019లో దాన్ ఇన్ 2014. దట్ వాజ్ ఐ కెన్ టెల్ యూ. అంటే ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు రిజల్ట్ ఇది ఈ నియోజకవర్గంలో? ఎందుకంటే 14లోనే అత్యంత మెజారిటీ. ఐ థింక్ ఇట్స్ ఆల్రెడీ ప్రీ డిసైడెడ్. ఇది వైఎస్ఆర్సీపీ అని అంటే నేను కాదు, సర్వేలు చెప్తున్నాయి. అండ్ ఐ బిలీవ్ దోస్ సర్వేస్. ఓకే, అసలు లోక్సభ బరిలోనే ఉండబోతున్నారు గౌతమ్ రెడ్డి గారు అనేది కూడా వినపడింది. అంటే ఎందుకు దాన్ని అంటే ఒక టైంలో యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అడిగారు మీరు ఏమైనా పార్లమెంట్కి పోటీ చేస్తారని. లేదు, నేను ఐ ప్రిఫర్ బీయింగ్ అన్ ఎమ్మెల్యే. ఎందుకంటే ప్రజలతో ఉండాలి అంటే ప్రజల నాయకులుగా ఉండాలంటే ప్రజల సమస్యలకు మీరు పరిష్కరించాలంటే యూ హ్యావ్ టు బీ అన్ ఎమ్మెల్యే. ఎంపీ వచ్చేదానికి కొంచెం అది ఇట్ ఈస్ అ డిఫరెంట్ ప్రొఫైల్ అన్నమాట. నేను ఇక్కడ నచ్చి కోరుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఈ లైఫ్ స్టైల్ కానీ ఈ ప్రజలతో ఉండటం నాకు ఇష్టపడుతున్నాను కాబట్టి ఐ ప్రిఫర్ టు బీ అన్ ఎమ్మెల్యే అనమాట. కొన్ని ఈ మధ్య సర్వేస్ కూడా కొన్ని చూస్తూ ఉన్నాము గౌతమ్ రెడ్డి గారు. కొన్ని చోట స్ట్రాంగ్గా వైసీపీ అక్కడ పాతుకుపోయి ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి. మీ అంచనాల ప్రకారం ఆ స్ట్రాంగ్ సీట్స్తో పాటుగా మిగతా బ్యాలెన్స్డ్ సీట్స్ ఇవన్నీ కలుపుకొని వైసీపీకి ఎన్ని సీట్స్ ఖాయం అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు నాకు ఉదాహరణను చూస్తుంటే మాకు ఈ కొన్ని నియోజకవర్గాలు ఇప్పుడు చిత్తూరు కావచ్చు, ఈస్ట్ వెస్ట్ గోదావరి కావచ్చు, ఆర్ ఈవెన్ వైజాగ్ విశాఖ గతంలో మేము ఎప్పుడు గెలవండి అంటే ఐఎమ్ టాకింగ్ హిస్టారికల్ కాంగ్రెస్ సీట్స్ అలాంటి. ఈరోజు మాకు తెలిసి అయితే మాత్రం వీఆర్ విన్నింగ్ దోస్ సీట్స్. అండ్ మా ఇంటర్నల్ సర్వేస్ ప్రకారం 125 నుంచి 140 దాకా మాకు వీఆర్ షోయింగ్ దట్ వీఆర్ విన్నింగ్ ఇన్ దిస్ అవుట్ ఆఫ్ 175. సో ఖచ్చితంగా ఈ నెల్లూరు జిల్లా అయితే మాత్రం 10కి 10 మేము గెలుస్తున్నాం. పార్లమెంట్ కన్నా అనుకుంటున్నారు? పార్లమెంట్ మా అంచనా ప్రకారం 18 to 20 వస్తాయని మేడం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.
చూసాం కదా, గౌతమ్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, తన ఈ 5 ఏళ్ల పాటు ఎంత చేయాలనుకున్నా సరే ఒక రకంగా అడ్డుపడిన పరిస్థితులు ఉన్నాయి. మరొకసారి తను ఎమ్మెల్యే అయిన తర్వాత తన లక్ష్యం అంతా ఒకటే, తాగునీరు సాగునీరు ఆత్మకూరు నియోజకవర్గానికి ఇవ్వాలనుకోవడం అనేది చెప్తున్నారు. ఇవాల్టి మన నాయకుడు ఆత్మకూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పోటీ చేస్తున్న గౌతమ్ రెడ్డి. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.